అసలు ఎట్లా దోస్తున్నాడంటే మన మైలవరంలో ఉన్న సంపదని మన మైలవరం దగ్గర నుంచి ఐతవరం పావలా ప్రసాద్ సొంతూరు ఐతవరం ఇక్కడ నుంచి దోపిడీ మొదలుపెట్టి పావలా ప్రసాద్ సొంతూరు ఐతవరం దాకా దోచేస్తామన్నాడు. అంటే ఏది వదల మట్టి, ఇసుక, బూడిద, కంకరు, ఒక పక్కన బ్రాందీ షాపులు, ఒక పక్కన బారు షాపులు, ఒక పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఏది కూడా మొత్తం కూడా నాకి పారేస్తా ఉన్నాడు పావలా ప్రసాద్ బామ్మర్ది. ఇంత ఘోరం ఎప్పుడైనా చూసావా? కానీ వీరి ఎరుగని రీతిలో ఆకాశం అంటుతా ఉంది. దోపిడీ చూడండి. ఇటువంటి దోపిడీని చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ అదేమంటే సూట్ కేసులు ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తారో మాకు తెలియదు. ప్రజల సంపద అంతా దోచుకెళ్ళి సూట్ కేసు ఎవరికి ఇస్తావు? ప్రసాద్ చంద్రబాబుకి ఇచ్చావా, లోకేష్కి ఇచ్చావా, పావలా ప్రసాద్కి ఇచ్చావా చెప్పాలా? ఇటువంటి నిజాన్ని నిర్భయంగా నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తరలి వచ్చినాయి. మాతో పాటు మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాజానికి ప్రజలకి తెలియజెప్పే విధంగా మీరందరూ కూడా వచ్చినందుకు ఒకసారి ప్రజలందరూ కూడా చెప్పమని చెప్పేసి మీ ద్వారా తెలియజెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాం.